హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొన్ని గ్రామాలలో గ్రామ బయట ఎంట్రన్స్లో కొన్ని బోర్డులు పెడుతున్నారు. సో మత ప్రచారకులు మా గ్రామంలోనికి రాకూడదు, సో నిషిద్ధం, వస్తే మీ మీద చర్యలు తీసుకోబడును, తర్వాత ఇంకా రకరకాల హెచ్చరికలతో మనకు ముఖ్యంగా ఈ క్రైస్తవ ప్రచారకులకు అడ్డుకోవడానికి చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా నడుస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా వాళ్ళకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రాథమిక హక్కు, ఆర్టికల్ 25 ప్రాథమిక హక్కు ఏం చెప్తుంది? సో ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. సో అలాగే వాళ్ళ మనస్సుకు మన కాన్షియస్నెస్ ప్రకారము వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అని ఆర్టికల్ 25 చెప్తా ఉంది. సో దీని అర్థం ఏంటి? సో ఎవరు మీరు ఇక్కడ ప్రచారం చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి లేదు. మీరు దానికి ఏదైనా గొడవలు చేసి దాని మీద కొట్టుకోవడం, తిట్టుకోవడం అంటే ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ అనుకూలమైన పార్టీలు రాష్ట్రాల్లో పాలనలో ఉన్నాయి కాబట్టి మీకు రక్షణ ఉండొచ్చు. బట్ చట్టపరంగా అది నేరమే అనేది మీరు గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.